ఏడవ తరగతి సామాన్య శాస్త్రం ఆరంలోని అంశాలండి. అంటే ఇందులో పరిచయం ఏందంటే, మనము రోజు పనులు చేయడానికి శక్తి అవసరం. ఆ శక్తి ఏ రకంగా వస్తుంది? ఆహార పదార్థాల రూపంలో వస్తుంది. ఆ ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్స్‌లు, ఖనిజ లవణాలు ఉంటాయండి. ఓకే. మనకు నిద్రపోయే సమయంలో కూడా మనకు శక్తి అవసరమవుతుంది. అప్పుడు నిద్రించేటప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ వంటి వ్యవస్థలు మన శరీరంలో పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి శక్తి అవసరం ఉంటుంది. ఆహార పదార్థాల అంశాల నిర్ధారణ పరీక్ష అండి. పిండి పదార్థాల పరీక్ష. పిండి పదార్థాల పరీక్షలో సజల అయోడిన్ ద్రావణం వేస్తే ఆ పిండి పదార్థం లేదా ఆహార పదార్థం ముదురు నీల రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్టు అర్థమండి. ఈ అయోడిన్ స్ఫటికలను నీటిలో కలపాలండి. ఆ కలిపితే పసుపు గోధుమ రంగు వస్తుందండి. పసుపు లేదా గోధుమ రంగు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అయోడిన్ స్ఫటికలో నీటిని కలిపితే అంటే ఎంతవరకు కలపాలంటే పసుపు లేదా గోధుమ రంగు వచ్చే వరకు కలపాలి. అప్పుడు అలా తయారైన సజల అయోడిన్ ద్రావణంను ఆహార పదార్థాలపై ప్రయోగిస్తే ఆహార పదార్థం ముదురు నీల రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్టు. ముదురు నీల రంగు లేదా నలుపు నీల రంగు గుర్తుపెట్టుకొని ముదురు నీల రంగు లేదా నలుపు లేదా నీల రంగులోకి వస్తుంది. దేని మీద ప్రయోగం చేయొచ్చు? అన్నం, బంగాళాదుంప. ఇవి ఎందుకంటే వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వుల పరీక్ష ఇది సింపుల్ అండి. కాగితం పాక్షికంగా పారదర్శకంగా మారితే అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్టండి. ఎగ్జాంపుల్ వడ, దోశ, నూనె గింజలండి. ప్రోటీన్ల పరీక్ష ఇది ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ల పరీక్ష అంటే మన ఏదైనా పదార్థంపై 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ వేస్తే ఆ పదార్థం నీలి రంగు నుండి వంకాయ రంగులోకి మారుతుంది. అప్పుడు ఆ పదార్థంలో ప్రోటీన్లు ఉన్నట్టు నిరూపణ అవుతుందండి. 2% కాపర్ సల్ఫేట్ అంటే దీన్ని ఎలా తయారు చేయాలి? 2 గ్రాములు కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కలపాలండి. అలాగనే 10% సోడియం హైడ్రాక్సైడ్ దీన్ని ఎలా తయారు చేయాలంటే 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 మిల్లీలీటర్ నీటిలో కలిపి వీటిని తయారు చేయాలండి. ఫస్ట్ పరీక్షించవలసిన పదార్థాన్ని పొడి లేదా పేస్ట్గా చేసి 10 చుక్కల నీరు కలపాలండి. తర్వాత 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ కలపాలండి. గుర్తుపెట్టుకొని 2 చుక్కల కాపర్ సల్ఫేటు, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ కలపాలండి. అప్పుడు ఆ పదార్థం ఏమవుతుందంటే నీలి రంగు నుండి వంకాయ రంగులోకి మారుతుంది. ఆ వంకాయ రంగులోకి మారడానికి కారణం ఏంటంటే ఆ పదార్థంలో ప్రోటీన్లు ఉన్నట్టు. మీరు పాఠ్యపుస్తకంలో ఒక పట్టిక ఉందండి. మిల్క్ పౌడర్ ప్యాకెట్ పోషక విలువలు ప్రతి 100 గ్రాములకు. ఇది అడగకపోవచ్చు కానీ జస్ట్ అలా ఉండండి. అందులో ఏముంటుందంటే 44% అంటే 44% లేదా 44 గ్రాములు ప్రోటీన్ ఉందండి. చక్కెర 22.6 గ్రాములు ఉంది. కార్బోహైడ్రేట్లు 16.4 గ్రాములు ఉన్నాయి. ఇది ఉదాహరణ అండి. వివిధ ఆహార పదార్థాల పరీక్ష ఫలితాలు. ఇప్పుడు మనం ప్రయోగం చేసినామండి. వచ్చిన ఫలితాలు టేబుల్ 2. బియ్యం పిండి పదార్థాలు ఉంటాయి. ఎందుకు? సజల అయోడిన్ ద్రావణంతో ప్రయోగం చేసామండి. ఆలుగడ్డలో పిండి పదార్థాలు ఉంటాయి. పాలల్లో ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి. పెరుగులో ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. పాలల్లో ప్రోటీన్ కొవ్వులు ఉంటాయి, పెరుగులో ప్రోటీన్స్ కొవ్వులు ఉంటాయి. పీచు పదార్థాలు పుట్టి తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, చిలకడ దుంప, బఠానీ, గుమ్మడి, చిక్కుడు, ఆకుకూరలు వీటిని పీచు పదార్థాలు అంటారండి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇవన్నీ ఉపయోగం ఏంటంటే మలబద్ధకాన్ని నివారిస్తాయి. పేగుల్లో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడతాయి. ప్రయోగం బీరకాయ లేదా ఒక బెండకాయని విడిచినప్పుడు సన్నని దారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవే పీచు పదార్థాలు. అంటే బెండకాయ విడిచినప్పుడు సన్నని కనబడే దారాలను నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాలనే పీచు పదార్థాలు అంటారు. ముఖ్యమైన సూచన అండి. పండ్లను ఆపిల్, జామ, ద్రాక్ష సాధ్యమైనంత వరకు తొక్కతో సహా తినాలి. ఎందుకంటే తొక్కలలో అధిక పోషకాలు, పీచు పదార్థాలు ఉంటాయి. పండ్లను తొక్క సాయంతో మొత్తం తినాలని చెప్తున్నారండి. నీరు శరీరంలోని ఇతర జీవక్రియలకు మరియు జీర్ణనాళంలో ఆహారం సులభంగా కలగడానికి నీరు చాలా అవసరం. నీరు లభించే కూరగాయలు గుర్తుపెట్టుకుని దోస, టమాటా, సొరకాయ, పుచ్చకాయ, బొప్పాయి అండి. సంతులిత ఆహారం అండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పరిమాణంలో ఉండే ఆహారం. ఇది ఖరీదైనది కావాల్సిన అవసరం లేదండి. మన పరిసరాల్లో దొరికే పప్పులు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు సరిపోతాయి. ఈ
ఇందులో తక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే నూనెలు, కొవ్వులు, నెయ్యి, వెన్న, మాంసం. ఎక్కువ తీసుకోవాల్సినవి పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు. గుర్తుపెట్టుకుంటే తక్కువ తీసుకోవాల్సినవి గుర్తుపెట్టుకోకుండా ఎక్కువ తీసుకోవాల్సినవి 3 గుర్తుపెట్టుకుంటే అయిపోతాయండి. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు. ఈ 3 గుర్తుపెట్టుకొని మిగతా అన్నీ ఈజీగా గుర్తుకుంటాయండి. ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు అధికంగా అవసరం. అందుకే వాళ్ళకు పాలు, మాంసం, పప్పుల్లో అంటే ప్రోటీన్లు అధికంగా ఉన్న ఫుడ్స్ ఇవ్వాలండి. ఆహార అలవాట్లు ఉండే విధానాలు అంటే పోషకాలు నశించే సందర్భాలు మనం ఉండే విధానంలో ఎక్కువ ఉడికించడం వల్ల, వేయించడం వల్ల పోషక విలువలు నశించిపోతాయండి. మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల కూడా పోషక విలువలు నశించిపోతాయి. కూరగాయలు ముక్కల్లో కోసిన తర్వాత కడగడం వల్ల కూడా అందులో ఉండే పోషకాలు తొలగిపోతాయండి. జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవి జీర్ణ వ్యవస్థను దెబ్బతింటాయి. ఇది ఆహార అలవాటు అండి. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూజ్, వాటిని ఎలా ఉపయోగించాలి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, అంటే పిస్తా, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి ఆరోగ్యంనిస్తాయి. అంటే ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, కానీ తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. పురుగు మందులు, పండ్లపై క్రిమి సంహారక మందులు ఉండవచ్చు కాబట్టి ఉప్పు నీటితో కడిగి తినాలి. ఆహారం పోషకాల చరిత్ర. లెవోయిజర్ ఫ్రెంచ్ శాస్త్రవేత్త అండి. 1743 నుండి 1793 వరకు. ఇతన్ని ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అని అంటారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ న్యూట్రిషన్. లెవోయిజర్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త. జేమ్స్ లిండ్ తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల స్కర్వీ వ్యాధిని నయం చేయవచ్చని కనుక్కున్నాడు. ఎప్పుడంటే 1752లో జేమ్స్ లిండ్ తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల స్కర్వీ వ్యాధిని నయం చేయవచ్చని కనుక్కున్నాడు. 19వ శతాబ్దం మన శరీరం ఆహారాన్ని, ప్రోటీన్లను, కొవ్వులను పిండి పదార్థాలుగా స్వీకరిస్తుందని నిరూపించారు. అప్పటి వరకు తెలియదండి. మన టెక్స్ట్ బుక్లో ఒక అభ్యాసం ఉందండి. మనం తీసుకునే ఆహారం సంతులిత ఆహారం కాకపోతే మనం అనారోగ్యానికి గురవుతాము, అలాగనే ఎదుగుదల లోపానికి కూడా గురవుతామండి. మన ఆహారంలో పీచు పదార్థాలు మలబద్ధకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. మనం ప్రతిరోజు తీసుకున్న ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఉండవలసినవి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పరిమాణంలో ఉండాలి. మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఉండవలసిన ఏంటంటే పిండి పదార్థాలు. నూనెలు, కొవ్వులు మనకు శక్తిని ఇస్తాయి, ఎనర్జీని ఇచ్చేటి ఏంటండి నూనెలు, కొవ్వులు అండి. ఇక్కడ ఒకటి జితపరచుడు ఇచ్చారండి. పీచు పదార్థాలు ఏం చేస్తాయండి, మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు, కార్బోహైడ్రేట్స్లు శక్తినిస్తాయి. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయండి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు, కార్బోహైడ్రేట్లు శక్తినిస్తాయి. శరీర నిర్మాణానికి తోడ్పడేటి ప్రోటీన్లు, మలబద్ధకాన్ని తొలగించేటి పీచు పదార్థాలు. కొన్ని మీకు ప్రయోగాలు ఇచ్చారండి, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సజల అయోడిన్ ద్రావణం రంగు. మనం పిండి పదార్థాన్ని పరీక్షించడానికి తయారు చేసుకునే సజల అయోడిన్ ద్రావణం ఈ రంగులో ఉంటుంది. పసుపు గోధుమ రంగు అండి, ఇంపార్టెంట్ పాయింట్ అండి. పసుపు గోధుమ రంగు. ఈ పసుపు గోధుమ రంగులో ఉండే సజల అయోడిన్ ద్రావణంను ఆహారంపై వేసినప్పుడు నలుపు, నీలి రంగులో లేదా ముదురు నీలి రంగులో, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నలుపు లేదా నీలి రంగు, ముదురు నీలి రంగులోకి మారితే అప్పుడు ఆ ఆహారంలో పిండి పదార్థాలు అధిక స్థాయిలో ఉన్నాయని అర్థం. కాపర్ సల్ఫేట్ ద్రావణం మనం ఇంతకుముందుకే చెప్పామండి. తయారు చేయడానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీమీటర్ నీటిలో కరిగించాలి. అలానే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, ఇది తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 మిల్లీలీటర్లో నీటిలో కరిగించాలి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి, అడగవచ్చు. ఆహార పదార్థాల్లోని నీటి శాతం. సాధారణంగా మనం పండ్లల్లో నీరు ఉంటుందని తెలుసు, అన్ని ఫ్రూట్స్లలో నీరు ఉంటుందని తెలుసు, కానీ టెక్స్ట్ బుక్లో ఆలుగడ్డలో కూడా నీరు ఉంటుందని స్పష్టంగా ఇవ్వబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా అడగవచ్చు అంటే దోస, టమాటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ ఇలా ఆప్షన్స్ ఇచ్చి ఇందులో నీరు ఉన్న ఇవి పైవన్నీ అని అడిగితే ఆలుగడ్డ అనగానే మనం నీరు లేదని మనం ఆన్సర్ తప్పు పెట్టవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోరు. టెక్స్ట్ బుక్ ప్రకారం దోస, టమాటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ, పుచ్చకాయ, ఆలుగడ్డతో పాటు వీటిలో నీటి శాతం ఉంటుంది. ఇంకో పాయింట్స్ ఇచ్చారండి. తొక్కలు, పచ్చళ్ళు, పీచు పదార్థాల గురించి చెప్తూ ఒక ఉదాహరణ ఇచ్చారండి.
దోస, బీర వంటి కూరగాయల తొక్కలతో పచ్చళ్ళు తయారు చేస్తారు. అంటే ఏ కూరగాయల తొక్కలతోటి పచ్చళ్ళు తయారు చేస్తారంటే దోస, బీర ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తొక్కలతో జీర్ణక్రియ తోడ్పడే పీచు పదార్థాలు మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తొక్క తీయకుండా తినడం మంచిది. ఇవి చిన్న చిన్న పాయింట్స్ అండి, కానీ గుర్తుపెట్టుకోవాలి. దోస, బీర తోటి పచ్చళ్ళు తయారు చేస్తారు. దోస, బీర తొక్కలతోటి. ఒకటి స్పాంజి ప్రయోగం ఉందండి. గొట్టంలో స్పాంజి ముక్క కదలదు, కానీ నీటిలో ముంచిన స్పాంజి సులువుగా కదులుతుంది. ఆ ప్రయోగంలో మనకు దాని అంతరార్థం ఏంటంటే మన నీరు త్రాగడం వల్ల జీర్ణనాళంలో ఆహారం సులువుగా కదులుతుంది. నీరు కూడా ఒక ఆహార పదార్థమే అని గుర్తించాలి. ఈ చరిత్ర కాలం గురించి లేవోయిజర్ గురించి ఇచ్చారు. అలానే 170 సంవత్సరాల క్రితం వరకు ఈ పోషణ గురించి తెలిసిన వైజ్ఞానిక సమాచారం చాలా తక్కువగా ఉండేది. ఆ తర్వాతే పరిశోధనలు ఊపందుకున్నాయి. 170 సంవత్సరాల క్రితం వరకు పోషణ గురించి సరైన అవగాహన లేదు అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. అభ్యాసం టెక్స్ట్ బుక్ వెనుక ప్రశ్నలు ఉన్నాయండి. ఈ మెథడాలజీ లేదా కంటెంట్లో అడిగే ఛాన్స్ ఉందండి. మంజుల ఒకటి కేస్ స్టడీ ఉందండి. మంజుల ప్రతిరోజు కేవలం రొట్టె మరియు ఆమ్లెట్ మాత్రమే తింటుంది. ఇది సంతులిత ఆహారమా? కాదు. రొట్టెలో కార్బోహైడ్రేట్లు, ఆమ్లెట్లో ప్రోటీన్లు, కొవ్వులు ఉన్నప్పటికీ ఇందులో పీచు పదార్థాలు, విటమిన్లు, పండ్లు, కూరగాయల నుండి వచ్చే విటమిన్లు ఉండవు. ఇవి లోపించినాయి కాబట్టి అది అసంతులిత ఆహారం. అలానే ఇంకోటి ఇచ్చారండి. నేను కాగితాన్ని పారదర్శకంగా మారుస్తాను. నేనెవరిని? కొవ్వు, నూనె. నేనెవరినను ఇంకోటి కోసిన బంగాళదుంప పైన నన్ను వేస్తే అది నల్లగా మారుతుంది. ఇక అయోడిన్ అంటే పిండి పదార్థం ఉంది కాబట్టి నల్లగా మారుతుంది. ఇక్కడ 2-3 సందర్భాల్లో డిఫరెంట్గా ఇచ్చారండి. నల్లగా ఇచ్చారు, నీలంగా ఇచ్చారు, ముదురు నీళ్ళ రంగులో ఇచ్చారు. ఈ 3 పదాలు వచ్చినప్పుడు పిండి పదార్థం అండి, గుర్తుపెట్టుకోండి. ఆహార అలవాట్లు సంస్కృతి గురించి కూడా ఒక పాయింట్ ఇచ్చారండి. ఆహార అలవాట్లు కేవలం రుచి కోసమే కాదు, అవి ఆ ప్రాంత ప్రకృతి సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని సూచిస్తాయి. ఉత్తర భారతదేశంలో చపాతీలు ఎక్కువ తినడానికి కారణం అక్కడ గోధుమలు ఎక్కువ పండడమే. వంట చేసేటప్పుడు మంట గురించి అంటే పెద్ద మంట మీద వండితే పోషకాలు నశించే అవకాశం ఉంది. ఇది చర్చనీయాంశం కింద వేయబడ్డదండి. పెద్ద మంట మీద వండితే పోషకాలు నశించే అవకాశం ఉంది. ఇది లెసన్స్ అండి. చిన్న చిన్న పాయింట్స్ కూడా కవర్ చేస్తూ నోట్స్ ఉన్నాయండి. మీరు ప్రిపేర్ కావడానికి ఉపయోగపడతాయండి. అలాగే వీటి మీద కొన్ని ప్రాక్టీస్ చేద్దామండి. మన నిద్రపోయే సమయంలో కూడా మనకు శక్తి అవసరం. అవునండి, ఎందుకంటే శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ జరగాలంటే శక్తి అవసరం. ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఇవి: పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. పిండి పదార్థాలు ఏం చేస్తాయండి? కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తాయి. మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఏం చేస్తాయండి? శరీర నిర్మాణం తోడ్పడతాయి. కొవ్వులు శక్తినిస్తాయి. పిండి పదార్థాలను నిద్రించడానికి ఉపయోగించే రసాయనం ఏది? సజల అయోడిన్ ద్రావణం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అయోడిన్ స్ఫటికాలు నీటిలో కలిపినప్పుడు పసుపు లేదా గోధుమ రంగులోకి వస్తాయండి. అప్పుడు సజలం తయారైనట్టు. దీనిని పిండి పదార్థాల ప్రయోగానికి ఉపయోగిస్తారు. అయోడిన్ పరీక్షలో ఆహార పదార్థం ఈ రంగులోకి మారుతుంది. ముదునీరు రంగు అంటే డార్క్ బ్లూ, బ్లాక్ లేదా నీలిరంగు. గుర్తుపెట్టుకోండి. ఏ పదం వచ్చినా అది పిండి పదార్థం. అయోడిన్ పిండి పదార్థంతో చర్య జరిపినప్పుడు ముదునీల రంగు వస్తుంది. కాగితంపై రుద్దినప్పుడు కాగితం పాక్షిక పారదర్శకంగా మారితే ఆ పదార్థం ఏమన్నట్లు? కొవ్వులు. ప్రోటీన్ నిర్ధారించడానికి ఉపయోగించే రసాయనాలు అవి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. 2% కాపర్ సల్ఫేట్ మరియు 10% సోడియం హైడ్రాక్సైడ్. ఈ 2 రసాయనాలను కలిపి ప్రోటీన్ల పరీక్ష చేస్తారు. 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ వేస్తాడండి. ప్రోటీన్ పరీక్షలో పదార్థం ఈ రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వంకాయ రంగు లేదా ముదునీల రంగు. ప్రోటీన్లు మారడానికి కారణం వంకాయ రంగు లేదా ముదునీల రంగు. కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమం ప్రోటీన్లతో చర్య జరిపి ఈ రంగును ఇస్తుందండి. ఈ రంగునండి వంకాయ రంగు లేదా ముదునీల రంగు. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు? 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి. ఈ కొలతలు ప్రయోగశాలలో ద్రావణాల తయారీకి ప్రామాణికం అండి. అలానే 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారండి? సేమ్ అండి. 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించాలి. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ సుమారు 6 పెల్లెట్లకు సమానం.
1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ సుమార్థాన్ని ప్రోటీన్ పరీక్ష కోసం ఎలా సిద్ధం చేసుకోవాలి. మెత్తగా పొడి లేదా పేస్ట్లా చేసి 10 చుక్కలన్నింటినీ కలపాలి. బీరకాయ బెండకాయలు విరిచినప్పుడు కనిపించే సన్నని దారాల వంటి నిర్మాణాలు ఏమంటారు? పీచు పదార్థాలండి. మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగ ఆహార అంశం ఏంటి అండి? మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగించే ఆహార పదార్థం పీచు పదార్థం అండి. ఇది పేగుల్లో ఆహారం సులువుగా కలగడానికి తోడ్పడుతుందండి. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలకు ఉదాహరణ పుట్టు తేనె, గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, చిలకడ దుంప, చిక్కుడు, ఆకుకూరలు. జంక్ ఫుడ్లో ఇవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తినవద్దండి. స్పాంజిని గొట్టంలోకి చొప్పించే ప్రయోగం ద్వారా దీని ప్రాముఖ్యత వివరించవచ్చు. తడిసిన స్పాంజ్ గొట్టంలో సులువుగా కదిలినట్టే నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణాలలో సులువుగా కదులుతుంది. మన శరీరంలో ఆహారం సులువుగా కదలడానికి ఇతర జీవక్రియలకు ఏది అత్యంత అవసరం? నీరండి. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలకు ఉదాహరణలు దోస, టమాటా, సొరకాయ, పుచ్చకాయ, ఆలుగడ్డ. పండ్లను, కూరగాయలను తొక్కతో సహా ఎందుకు తినాలి? తొక్కలో పీచు పదార్థాలు మరియు పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తొక్క తీయడం వల్ల విటమిన్లు, ఫైబర్ను కోల్పోతాము. విటమిన్లను కోల్పోతామండి, పీచు పదార్థాలను కోల్పోతాం. పండ్లను తొక్కతో తినే ముందు ఉప్పు నీటితో ఎందుకు కడగాలి? పండ్లపై చల్లిన క్రిమి సంహారక మందులు తొలగించడానికి. సంతులిత ఆహారం అంటే ఏంటి? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పరిమాణంలో ఉన్న ఆహారం. కేవలం అన్నం లేదా మాంసం తింటే అది సంతులిత ఆహారం కాదండి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు పిండి పదార్థాలు మరియు కొవ్వులండి. శరీర నిర్మాణం తోడ్పడేటి ప్రోటీన్లు. రక్షణ కల్పించే పోషకాలు లేదా సూక్ష్మ పోషకాలు ఏంటి అండి? విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇవి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయండి. బియ్యం మరియు ఆలుగడ్డలో ఏ పోషకం ఎక్కువగా ఉంటుంది? పిండి పదార్థం. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అని ఎవరు అంటారు? లేవోయిజర్. గుర్తుపెట్టుకోండి, ఇతను ఫ్రెంచ్ శాస్త్రవేత్త, పోషణపై ఆధునిక పరిచయంలో ఆద్యుడు. జేమ్స్ లిండ్ ఏ వ్యాధి నివారణ కనుక్కున్నాడు? స్కర్వీ. ఇది రీసెంట్లీ ఎక్కువ అడిగిన క్వశ్చన్ అండి. తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల స్కర్వీ నయమవుతుందని 1752లో కనుగొన్నాడండి లిండ్ అనే శాస్త్రవేత్త. పోషణ అనే అంశంపై శాస్త్రీయ సమాచారాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం మొదలైంది అంటే 170 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే మొదలైందండి శాస్త్రీయ అవగాహన వీటి మీద పోషణ మీద. నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలను ఏమంటారు? జంక్ ఫుడ్ అండి. కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే ఏమవుతుంది? పోషకాలు నశించిపోతాయి. నీటిలో కరిగే విటమిన్లు నీటితో పాటు వెళ్ళిపోతాయండి. ఆహారాన్ని ఎక్కువ ఉడికించడం లేదా వేయించడం మంచిదేనా? కాదు, పోషకాలు నశిస్తాయండి. సంతులిత ఆహారం ఖరీదైనదా? కాదండి. మనకు అందుబాటులో ఉన్న పప్పులు, ఆకుకూరలు, పాలతోనే సంతులిత ఆహారం లభిస్తుంది. సలాడ్స్ అంటే ఏమిటి? పచ్చి కూరగాయల మిశ్రమం. వీటిని వండకుండా తినడం వల్ల పోషకాలు పూర్తిగా లభిస్తాయి. సలాడ్స్ అంటే పచ్చి కూరగాయల మిశ్రమం అండి. డ్రై ఫ్రూట్స్కు ఉదాహరణలు జీడిపప్పు, బాదం, కిస్మిస్, పిస్తా. మంజుల రోజు కేవలం రొట్టె, ఆమ్లెట్ తింటే ఆమెకు ఏ పోషకాలు లభిస్తాయి? రొట్టెలో ఏముంటున్నాయండి? పీచు పదార్థాలు ఉంటాయి. రొట్టెలో ఏముంటాయండి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆమ్లెట్లో కొవ్వు ఉంటుందండి, ప్రోటీన్స్ ఉంటాయి. కానీ పీచు పదార్థాలు, విటమిన్స్ దొరకవు కాబట్టి ఇబ్బంది. ఆమెకు సంతులిత ఆహారం లభించదండి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటి? ప్రోటీన్లు, కొవ్వులు. పెరుగులో ఉండే ప్రధాన పోషకాలు ప్రోటీన్లు, కొవ్వులు. అయోడిన్ ద్రావణాన్ని బంగాళాదుంప వేస్తే అది ఏ రంగులోకి మారుతుంది? నలుపు లేదా ముదురు నీలం. ఉత్తర భారతదేశంలో ప్రజలు చపాతీలు ఎందుకు ఎక్కువ తింటారు? అక్కడ గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి. మన శరీరానికి రోగ నిరోధక శక్తిని ఇచ్చేటి ఏంటి? విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. ఇవి రక్షకాలుగా తోడ్పడతాయండి. నేను కాగితాన్ని పారదర్శకంగా మారుస్తాను. నేను ఎవరిని? నూనె లేదా కొవ్వు. మిల్క్ పౌడర్ ప్యాకెట్పై ఉన్న వివరాల ప్రకారం అందులో అత్యధికంగా ఉండేది ఏంటి? ప్రోటీన్స్. ఇది జనరల్ క్వశ్చన్ అండి. మన శరీరంలో పీచు పదార్థాలు లేకపోతే ఏ సమస్య వస్తుంది?